నేను ఒక వీడియోలో దురందర్ వాసిస్ దావూద్ ఇబ్రహీం అని మాట్లాడాను. అంటే ఈ అన్నోన్ గన్మెన్, సో వీళ్ళని మనము దురందర్ అంటున్నాం. ఎక్స్పర్ట్ అంటే స్పైయింగ్ చేయడంలో ఎక్స్పర్ట్. ఇప్పుడు వీళ్ళు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇంకా చెప్పాలంటే టర్కీ లాంటి దేశాల్లోకి వెళ్ళి భారత్కు వ్యతిరేకంగా ఎవరు ఎలాంటి కుట్రలు పన్నినా వాళ్ళని ఎలిమినేట్ చేస్తూ వెళ్తారు. సో ఇప్పటి వరకు ఒక దురందర్ కూడా ఎవ్వరికీ దొరకలేదు. ఏ గవర్నమెంట్కి, అది పాకిస్తాన్ అనండి, బంగ్లాదేశ్ అనండి, వరల్డ్ వైడ్ ఎవ్వరికీ దొరకలేదు. ఆ లెవెల్లో వీళ్ళ ఆపరేషన్స్ ఉన్నాయి. సో ఈ వ్యవహారం అంతా ఫైనల్గా దావూద్ ఇబ్రహీం దాకా వచ్చింది. మీకు ఆ దురందర్ చిత్రంలో చూసారంటే దావూద్ ఇబ్రహీం మీకు ఐసీయూలో ఉన్నట్టుగా, అంటే వాడు ఆఖరి రోజుల్లో ఉన్నట్టుగా చూపిస్తారు. సో ఇప్పుడు నిజంగానే అదే పరిస్థితి అంటే మీరు ఆ చిత్ర యూనిట్ని అడిగారు అనుకోండి, మేము డీప్గా రీసెర్చ్ చేశామండి, ఇవాళ దావూద్ ఇబ్రహీం పరిస్థితి ఇదే. ఇప్పుడు మీరు చూసారనుకోండి, మీకు పాకిస్తాన్ యొక్క ఐఎస్ఐ అలాగే వాళ్ళ మిలిటరీ వీళ్ళు దావూద్ ఇబ్రహీంకి పాకిస్తాన్లో ప్రొటెక్షన్ ఇస్తున్నారు. ఇదేనండి ఒక దౌర్భాగ్యకరమైన విషయం. మీరు ఈ దేశంలో పుట్టారు, భారత్లో పుట్టారు, ఇక్కడే పెరిగారు, మనము పెట్టిన ఫుడ్ తిని ఇక్కడే తిరుగుతూ ఫైనల్గా నువ్వు ఒక తీవ్రవాద దాడి చేసి పారిపోతున్నావు. అక్కడ వాడు డబ్బు తీసుకొని నీకు రక్షణ అంటున్నాడు, వాడు మంచివాడైపోయాడు, నిన్ని పోషించిన ఈ దేశము నీకు చాలా చాలా అన్యాయము చేసిందని మాట్లాడతారు. ఇదేనండి, ఇదేమి చూడాలి. మీరు మంచి చేస్తున్నారు అంటే ఎవరు దానిని గుర్తించరు, మీ మీద ఎలా కుట్రలు పన్నాలి అని చూస్తారండి. ఇది లోకం, మనం చూసిన లోకం. అలాంటప్పుడు ఇప్పుడు దావూద్ ఇబ్రహీం ఈ ఐఎస్ఐ మిలిటరీ వాళ్ళకి ఏం చెప్తున్నాడు, ఈ దురందర్లు ఇంతలాగా మన తీవ్రవాదులనంతా పొట్టన పెట్టుకుంటున్నారు, ఎంచుకొని వేటాడుతున్నారు కదా, వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళని లేపేస్తున్నారు. మనము కూడా అదే చెయ్యాలి అని చెప్పి ఈ డి గ్యాంగ్ అంటా చూసారా, ఈ డి గ్యాంగ్లో కొంతమంది కీలకమైన వ్యక్తులను ఎంచుకొని, అంటే ఇప్పుడు ఈ దురందురల వేట అనేది కాదండి, మీరు భారత్లోకి వచ్చి ఇక్కడ అలాంటి పనులు చేయాలి. ఎందుకంటే మనం వెళ్తున్నాం కదా, మనం పాకిస్తాన్ అంటున్నాము, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్, ఇక్కడికంతా వెళ్తున్నాం కదా. సో మేము భారత్లోకి వెళ్ళి ఈ పని చెయ్యగలము అంటే ప్రముఖ నాయకులు, అలాగే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు, ఎన్ఐఏ వాళ్ళు, ఇలా వీళ్ళని వేటాడాలి. ఇది వీళ్ళ ఆలోచన. మనము తీవ్రవాదాన్ని నిర్మూలించాలి అని చూస్తున్నాము, వాళ్ళు ఎవరైతే బాధ్యత కల అధికారులు వాళ్ళని ఎంచుకోవడం, ఇదే తేడా అండి. గమనిస్తున్నారో లేదో. అలాంటప్పుడు నువ్వు భారత్లోకి రావాలి అని అనుకుంటున్నావు, ఒక సైన్యాన్ని సిద్ధము చేసాము మాట్లాడుతున్నారు కదా. సో ఇప్పుడు మనం ఏమంటున్నాం, రండి, యు ఆర్ వెల్కమ్, మీరు మా దేశంలోకి రండి, తరువాత ప్రాణాలతో తిరిగి వెళతారా. సో మీకు ఒక షెల్ఫ్ లైఫ్ ఉంటుంది, మనం అలౌ చేస్తామండి. ఎందుకంటే వాడి నెట్వర్క్ ఇవాళ ఇది ఏ లెవెల్లో వెళ్ళిపోయింది అంటే చూడండి, వీళ్ళు వస్తారు, వీళ్ళు ఎక్కడెక్కడ వీళ్ళు నివాసం ఏర్పాటు చేసుకుంటారు, వీళ్ళ నెట్వర్క్ ఏమిటి మనకు ముందే తెలుసండి. ఎన్ఐఏ రావాళ్ళు ఇవాళ ప్రపంచ స్థాయిలో, ఫ్రెండ్స్ మీరు అర్థం చేసుకుంటున్నారో లేదో, యావత్ దేశంలో ఇదే ట్రెండ్ అండి. మీకు ఎక్కడికక్కడ ఎన్ఐఏ అధికారులు పూర్తి స్థాయిలో రైడ్లు చేస్తున్నారు. ఒక్క మహారాష్ట్ర, గుజరాత్లో మాత్రమే నిన్నటికి నిన్న 20 రైడ్లు జరిగాయి. అంటే ఇంతకు ముందు ఎందుకు లేదు అంటే ఒక్కసారి వెస్ట్ బెంగాల్, సో దీనిని మీరు కదిపిన వెంటనే మొత్తము నెట్వర్క్ బయటపడిందండి. పానిక్, ఇదే చెప్తున్నా, పానిక్. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే భారత్లో 60% యంగ్స్టర్స్ కదా. సో ఇప్పుడు వీళ్ళనే టార్గెట్ చేస్తున్నారండి. అంటే మీరు కాలేజీలు అనండి, యూనివర్సిటీస్, ఇక్కడ ఉండే హాస్టల్స్, అబ్బాయిల హాస్టల్స్, అమ్మాయిల హాస్టల్స్, ఇక్కడ ఏజెంట్లు, వీళ్ళు పెద్ద నెట్వర్క్ తయారు చేసేసారు. ఇప్పుడు సూరత్ లాంటి నగరం, గుజరాత్లో సూరత్ ఉంటుంది చూసారా, మొన్న ఒక కెమికల్ ఫ్యాక్టరీ మీద రైడ్ చేశారండి. ఎక్కడ చూసినా కూడా మీకు డ్రగ్సే, మాదక ద్రవ్యాలే. మీకు ఈ నెట్వర్క్ ఎక్కడ, టర్కీలో. ఇప్పుడు అంటారు చూసారా, సలీం ఇస్మాయిల్ డోలా, వీడిని టర్కీలో పట్టుకున్నాం. ఇప్పుడు నిన్న కూడా మాట్లాడాను, టర్కీ వాడు ఏంటండి శత్రుత్వం, మొత్తము మీరు మాదక ద్రవ్య నెట్వర్క్ రన్ చేస్తున్నారు కదరా.
మీరు ఆ డ్రగ్స్ని అంతా భారత్లోకే కదా పంపిస్తున్నారు. మరి నువ్వు నా ఫ్రెండా శత్రువా? ఖచ్చితంగా నువ్వు శత్రువే. నువ్వేంటి ఆయుధాలు, ఈ అస్త్రాలు, మమ్మల్ని ఇలా అస్త్ర దిగ్బంధానికి గురి ఇవి మాట్లాడుతున్నావు. మరి నీ దేశంలో ఈ డ్రగ్ మాఫియా గురించి ఏ రోజైనా ఆలోచించావా? వాడు లిటరల్గా దొరికిపోయాడు. జస్ట్ మన రావాళ్ళు ఒక ట్రిక్ చేశారంటే వాడికి ఒక పార్సల్ వచ్చింది అన్నారు. పార్సల్ తీసుకోవడానికి వాడు బయటకు వచ్చాడు. 2 ఏళ్లలో ఎవరికి ఎప్పుడు కనిపించని వాడు ఆ పార్సల్ కోసం బయటికి వస్తే అక్కడికక్కడ పట్టుకున్నారు. సో ఆ లెవెల్లో మన వాళ్ళు వర్క్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇతన్ని పట్టుకున్న తరువాత ఇండియాలో మీ నెట్వర్క్ ఏంటి, మీ సప్లై చైన్ ఏంటి, ఈ హవాలా మనీ ఏంటి, మనీ లాండరింగ్ అంటాం కదా, మీకు ఇంతంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? దీన్ని ఆపరేట్ చేయాలంటే డబ్బు కావాలి కదండి. అంటే అమెరికాలో CIA నుంచి, పాకిస్తాన్లో ISI నుంచి ఇంతంత మంది ఒక నెట్వర్క్గా వర్క్ చేస్తున్నారండి. వేల లక్షల కోట్లు వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. ఒక్క భారత్లోనే మీకు ఏకంగా 1,00,000 కోట్లు పైగా ఈ వ్యాపారం జరుగుతుంది. అలాంటిది 20 ప్లేసెస్లో, ముంబై అనండి, ఢిల్లీ అనండి, సూరత్, అలాగే అహ్మదాబాద్. సో ఇక్కడ వీళ్ళు రైడ్లు చేసి చూడండి ఫ్రెండ్స్, ముందు ఇది ఎలా ఉంటుందంటే పోర్టు నగరాలను ఎంచుకుంటారండి. ముంబై అన్నప్పుడు పోర్టు నగరం, చెన్నై అన్నప్పుడు అలాగే మీకు ఇక్కడ గుజరాత్ అన్నప్పుడు ఈ కోస్ట్ లైన్ అంతా కూడా పోర్ట్లు ఉంటాయి. అంటే ఏంటి, మీకు ఆఫ్ఘనిస్తాన్ ఒక ల్యాండ్ బేస్డ్ కంట్రీ, అలాగే అక్కడ నుంచి పాకిస్తాన్లోకి వచ్చినప్పుడు మీకు అరేబియా సముద్రం, బంగ్లాదేశ్కి వచ్చినప్పుడు బే ఆఫ్ బెంగాల్. ఇదే నెట్వర్క్ అండి. సో దీని మీద మనం ఫోకస్ పెట్టి ఇవాళ ఈ నెట్వర్క్ ఏమిటి అంటే డి గ్యాంగ్ ఇప్పుడు కూడా భారత్లో, అంటే మీకు ఈ నెట్వర్క్ ఉంటుంది కదా, టర్కీలో మీకు ఒక డ్రగ్ లార్డ్ ఉంటాడు, అలాగే పాకిస్తాన్లో ఉంటారు, బంగ్లాదేశ్లో కూడా మాట్లాడే మొన్న కూడా వీడు ఓపెన్గా ఒక విల్లాలో నివసిస్తూ ఒక్క రోజుకి మాత్రం 10,000 కోట్లు మీకు వ్యాపారం చేస్తున్న వ్యక్తి. ఏది, బంగ్లాదేశ్ లాంటి దేశములో ఓపెన్గా, ఎక్కడ, వెస్ట్ బెంగాల్లోని. సో అక్కడ నుంచి మనం ఈ నెట్వర్క్ని చూసేమో అనుకోండి, టోటల్గా మీకు మాదక ద్రవ్య వ్యాపారము అనేది చాలా చాలా పెద్ద లెవెల్లో మీకు ఇది స్ప్రెడ్ అయిపోయి ఉంది. ఇప్పుడు ఆపుతున్నాం. ఆపడము కాదు కదా, మొత్తం రైడ్లు చేసి ఎవడెవడున్నాడో మొత్తం పట్టుకున్నాం. ఇది పాకిస్తాన్లో ఉండే దావూద్ ఇబ్రహీంకి పెద్ద దెబ్బ. సో ఈ దురందర్లు ఒక్క తీవ్రవాద ఎలిమినేషన్ కాదండి, ఈ డ్రగ్ పెడలింగ్, ఈ పెడలర్స్ ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటారు వాళ్ళని ఎంచుకోవడము, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తము కూడా ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్కి అందజేయడం, అక్కడ నుంచి వీళ్ళు రైడ్లు చేయడం మొత్తము మీకు డిస్టర్బ్ అయిపోయిందండి. వీళ్ళ ఈకో సిస్టమ్ అంతా కూడా ఇవాళ తేడా అయిపోవడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదు. మీకు తెలుసో తెలియదు, యావత్తు ప్రపంచంలో ఇవాళ ఎమర్జెన్సీ మీటింగ్స్ జరుగుతున్నాయండి. నెక్స్ట్ వీడియోలో అదే మాట్లాడతాను. ఎలాంటి ఒక సిచ్యువేషన్లో ఉన్నారు అంటే మీకు గుడ్ అంటాము, ఈవిల్ అంటాము. ఇవాళ వరకు ఈవిల్ యొక్క రాజ్యం, ఈవిల్ రూలింగ్, ఒక్కసారి ఆ సిస్టమ్ అంతా డిస్టర్బ్ అవ్వడము, డెస్ట్రాయ్ అవ్వడముతో ఎలాగా మీకు టోటల్ టార్గెట్ మోదీ అంటే పెద్ద లెవెల్లో ఈ మోదీని ఎలా ఎలిమినేట్ చేయాలి, ఈయన ఉండగా మన వ్యాపారాలు జరగవు. సో ఇతన్ని మనం టార్గెట్ చేయాలని మీకు లండన్ అనండి, అమెరికా అనండి, బంగ్లాదేశ్, పాకిస్తాన్లో పెద్ద లెవెల్లో వీళ్ళు ప్లానింగ్ చేస్తున్నారు. సో అలాంటప్పుడు మీకు ధర్మమా అధర్మమా? సో అధర్మమే ఒక స్టేజ్లో గెలుస్తున్నట్టుగా మనం ఎప్పుడూ చూస్తూ ఉంటాం. ఏంటండి ప్రపంచము ఇంత అన్యాయమని మాట్లాడతాము. ఇవాళ ఈ ధర్మ పోరాటము అన్నప్పుడు మీకు గెలుపు ఎవరిది? దావూద్ ఇబ్రహీం అక్కడ మీకు డెత్ బెడ్లో ఉండి కూడా భారత్ను డిస్టర్బ్ చెయ్యాలి, ఇక్కడ ఈ డ్రగ్ మాఫియా అనేది పెట్టరేగాలి, ఏదో ఒక రకంగా యువతనంతా కూడా పాడు చెయ్యాలి, ఇదే టార్గెట్, ఇదే మా యుద్ధం అని చెప్పి క్లియర్గా అతను చెప్తున్నాడు. ఈ స్టేజ్లో కూడా అరే వయసు అయిపోయింది, నేను మారాలి, ఏమీ లేదండి. వాళ్ళు తీవ్రవాదులు అలాగే ఆలోచిస్తారు. మరి ఇంత పెద్ద యుద్ధము భారత్లో జరుగుతున్నప్పుడు ఇన్ని రైడ్లు, దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.